హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. జడ మోడల్ చూపించడమే కాదు, నేను ఒక కథ అయితే చెప్దాం అనుకుంటున్నాను, ఒక స్టోరీ. మీకు అది ఆ కథ ఎలాగొంతో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకండి, ఈ కథ అయితే వినండి. అనగనగా ఒక ఒక రాజు అంటే ఆ ఇంట్లో ఒక యజమాని అయితే ఉన్నాడు. ఆ యజమానికి తల్లి ఉంది, 4 కూతుర్లు ఉన్నారు. అందులో రెండో కూతురు, మొదటి కూతురు పెళ్ళి అయిపోయింది, రెండో కూతురు కూడా పెళ్ళి అందరికీ అయిపోయిందండి. కానీ కూతురులే ప్రాణం తనకి. మొదటి కూతురు పెళ్ళి అయిపోయింది, మొత్తం 4 పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయండి. కానీ 4 కూతుర్లు అంటే ఆ యజమానికి ప్రాణం అనమాట. ఏ కూతురికి ఏ ఆపద వచ్చినా తట్టుకోలేడు. కానీ అనుకున్న సందర్భంలో పెద్ద కూతురు అయితే మరణించింది. ఇంకా అది ఒక స్టోరీ అనుకోండి, అది ఒక కథ, అది ఒక వివరంగా ఇంకా వేరే వీడియోలో చెప్పాలి, మీరు చెప్పమంటే చెప్తాను. ఇంకా రెండో కూతురు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నారు. మూడో కూతురుని కూడా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఏంటంటే వాళ్ళకి అబ్బాయిలు అంటూ లేరు కాబట్టి, 4 కూతురులే కాబట్టి అదే ప్రాణం గురించి అదే ప్రాణంగా చూసుకుంటున్నారు. కాబట్టి అల్లుళ్ళు కరెక్ట్ కాకపోవడంతో, అల్లుళ్ళు కరెక్ట్గా ఉండే ఏముందంటే వేరే దిక్కున ఉంటే ఇబ్బంది అవుతుందని తీసుకొచ్చి దగ్గర అయితే పెట్టుకుంటే ఈ 4 చూసుకుంటా ఏ కూతురికి ఏదో వచ్చినా మాత్రం తట్టుకోలేరు అనమాట. పిల్లలకు కానీ ఎవరికి ఏం వచ్చినా తట్టుకోలేరు. కానీ ఈయనకు ఒక తల్లి ఉందనమాట. ఈ తల్లి ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు ఈయన ఎవరంటే మన యజమాని అని చెప్పాం కదా, ఆ యజమాని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఈయన తల్లి వదిలేసి వెళ్ళిపోయిందంటే ఏదో అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్పితే, తల్లిగా అయితే మాత్రం పెంచి పెద్ద చేయలేదు, ఏమి ఇవ్వలేదు. అంటే ఇంకా వయసులో తిరగాల్సిన తిరుగుల్లో ఇంకా అన్నీ సంథింగ్ అయితే చేసింది. అయిపోయింది. ఇప్పుడు వయసు అంతా అయిపోయింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ తిరిగిన తర్వాత ఒకళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళింది. అంటే వాళ్ళ చెల్లెలు గారు అమ్మాయి ఇంటికి అయితే వెళ్ళింది. ఆడికి వెళ్ళాక ఆవిడకి సడన్గా కాలు చేయి అయితే లాగేసింది. బీపీ హై అయిపోయి కాలు చేయి లాగేసింది. అప్పటి వరకు గుర్తుకు రాని కొడుకు ఇప్పుడు గుర్తుకొచ్చాడు అనమాట. కాలు చేయి లాగేస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పడేసి, ఈలోపు ఏం జరిగిందంటే, ఆ రోజు మార్నింగ్ యజమాని మూడో కూతురికి సడన్గా నీరసం అయితే చేసింది అనమాట. ఆ మూడో కూతురుని హాస్పిటల్ ఉండడానికి తీసుకొచ్చి ఇలా పెడితే, ఈలోపు రెండో కూతురు మాంగారిని కూడా ఇక్కడే పెడితే, ఆ ఇంట్లో సమస్యలు ఎలా ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే. ఆ యజమాని రెండో కూతురు మాంగారు అంటే వరుసగా మాంగారే, అంతే చూడాలని, అంతే తాత. అతన్ని చూసుకుంటా ఓ పక్కన ఈలోపేమో చిన్న కూతురికి మూడో కూతురికి ఏమో ఇలా సడన్గా నీరసం చేస్తే ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ పెడితే, ఈలోపు తల్లినేమో సాయం తీసుకోవాలి చేయలేక అదే రోజు 3 సిచ్యువేషన్ జరిగితే ఆ యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చెప్పండి కామెంట్ చేసి. మొత్తం స్టోరీ చెప్పాలంటే ఇది ఒక భారతం కింద ఉంటుంది అనమాట. తల్లి ఏమో పెంచలేదు, చూడలేదు, అలాగని ఆస్తులు అవేజీలు ఇవ్వలేదు. చూడకపోతే తల్లిని చూడరా అంటారు. కానీ కొడుకుని మంచి టైఫాయిడ్ నీరసంలో నిలబెట్టేసింది అనమాట. ఒక 10,000 ఇచ్చింది. ఆ 10,000 ఇస్తావా సత్తావా, నువ్వు నా కొడుకు కాదు, నాకు అర్జెంట్గా ఇస్తావా సత్తావా అంటే వారపొడి ఇచ్చిన కొడుకు ఆ రోజు. అయినా సరే తల్లిగా చూడాలని, అయినా సరే ఇప్పుడు పెన్షన్ వస్తున్న తల్లికి వచ్చినా సరే నెలకు 1000 రూపాయలు ఇచ్చి బియ్యం ఇచ్చి ఓ దిక్కున వండుకు తినే, నీకేం కాదు నేను అందింతారని అన్న. ఊర్లో అన్నీ తిరిగి నువ్వు లేనిపోయి నీరసాలు తెచ్చుకుని సడన్గా పడిపోతే వాళ్ళు ఎవరైనా చూసారా నిన్ను? నేను పెద్దవాళ్ళని అనట్లేదండి, కానీ పెద్దవాళ్ళలో కూడా కొంతమంది కొడుకుల దగ్గర కానీ కూతురు దగ్గర కానీ ఉండకుండా బయట ఉండి ఆ లాస్ట్ స్టేజ్కి వచ్చి అన్నీ ఇదైపోయి మొత్తం కాదు స్పందించలేని టైంలో కొడుకు దగ్గరికి వస్తే ఆ కొడుకు అన్నా చూడాలన్నా కూతురు చూడాలని ఎలా చూస్తారు చెప్పండి మీరని తెలియడం కోసం. అదే రోజు 3 సిచ్యువేషన్లు జరిగితే ఆ యజమాని పరిస్థితి ఎంత బాధకరంగా ఉంటుందో చెప్పండి. ఆ గుండె ఎంత ధైర్యంగా ఉండగలిగితే అంత తెగించి ఉంటే చూడండి. అలాంటి సిచ్యువేషన్ వస్తాయి. నాకైతే నిజం చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేరు. కానీ అంతలా తట్టుకునే మనిషి అంటే కష్టజీవి కాబట్టి, ఎప్పుడు కష్టపడే మనిషి కాబట్టి, తల్లి కాలు చేయలాగా ఉంటే మొత్తం ట్రీట్మెంట్ అయితే చేయించున్నాడు. దేవుడి దయ మరి కాలు చేయి రావాలని కోరుకోండి అందరూ కూడా. అలాగే ఆ రెండో కూతురు మాంగారు అయితే కొడుకుతో గొడవ అయింది, అతను మంచం మీద ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే మూడో కూతురు హాస్పిటల్లో ఉందన్నమాట. తగ్గుతుంది, క్యూర్ అవుతుంది, సెలవు అయితే ఇస్తారనుకోండి. కానీ ఒకసారి ఇన్ని సమస్యలు వస్తా ఆ యజమాని ఇన్ని సిచ్యువేషన్లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనిషి వెనకాతలు ఏమీ ఆస్తులు లేని తన కష్టంతో ఒక ఇల్లు సంపాదించుకున్నాడు. ఆ పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన 4 పిల్లలకి ఆనందంగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు కూడా అతను కష్టపడుతున్నాడంటే అలాంటి మనిషి ఎక్కడన్నా ఉంటారా మీకు తెలిసి? నిజంగా చెప్పండి. కేవలం నాకు తెలిసి ఉంటారు, ఎవరు మా నాన్నగారే ఉంటారు. నిజంగా చెప్తున్నా, నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతలా ఎవరు ఉండరు. ఉంటే కనుక మీరు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో చెప్పండి, కామెంట్ అయితే చేయండి.
నేనైతే మా నాన్నగారిని చూశాను అంతలాగా పిల్లల కోసం ప్రాణం పెట్టి దాని తల్లి అంత చేదరించి వదిలేసిపోయి తర్వాత వచ్చిన పాపం చేరతీసింది అయితే మా నాన్న. ఏ ఆస్తులు అవి ఇచ్చినా కోట్ల ఆస్తి ఇచ్చినా చూడట్లేదు ఈ రోజుల్లో. చూస్తున్నారు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఎక్కడెక్కడ పడితే అక్కడ వేస్తున్నారు, రోడ్ల మీద కూడా వదిలేస్తున్నారు. కానీ నాకెందుకు ఆ పాపం మా అమ్మ ఇంకా ఏదో చేసిందని అనుకున్నా దానికి ఏం చెయ్యి ఆడట్లేదు అన్నట్లు పాపం వెంటనే ట్రీట్మెంట్ చేయించి మెడిసిన్ వేయించి అన్నీ అంటున్నారు. అలా ఎవరన్నా ఉంటారా? గొడవాడు వెళ్ళిపోయినా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే నిజంగా మా నాన్నగారు లాంటి తండ్రి అయితే ఉండడు అని నేనైతే అనుకుంటున్నాను. మీ కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది నేను ఈరోజు చెప్పి ఒక నీతి కథ. చెప్పాలంటే ఇందులో స్టోరీ చాలా పెద్ద ఉంది, నేను అదంతా చెప్పలేను, సింపుల్గా అయితే చెప్పాను అంతే. పుట్టి కానించి మాతో నీరసాలతో పడ్డాడు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత మా బాధలతో పడ్డాడు, ఇప్పటికీ మా గురించి కష్టపడ్డాడు. అది మా నాన్న, దట్ ఈజ్ మా నాన్న అనమాట. అంతే.